ఆత్మహత్య చేసుకునేదానికి పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి. ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు. ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు. ఆనాడు పనులు దొరక్క వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయారు తల్లి. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకు పెరిగిపోయింది తల్లి. పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి. ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపీ మేస్త్రి, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంకా తల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే చేనేత కార్మికులు, చిన్న ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల 35,000 మంది అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు గత 5 సంవత్సరాల్లో. అందుకే తల్లి ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి ఆ ఫ్యాన్ ని చెత్తబుట్లో పడాల్సిన సమయం 2 నెలల్లో వస్తుందని సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నాం. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్. నేను 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందు నేను సెల్ఫీ దిగా. ఆనాడే ఛాలెంజ్ చేసిరా, డే టు టైం మీరు ఫిక్స్ చేయండి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా. అక్కడ నుంచి సౌండ్ రాలా. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి ఆ మీటింగ్ లో, చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా, లేదంటే చెప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. జగన్ నవరత్నాలని ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవమోసాలు చేశాడు తల్లి. ఆ నవమోసాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మొదటి మోసం, జలయజ్ఞం అన్న పేరుతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ఓట్లు అడుగుతా అన్నది తల్లి. ఇప్పుడు ఏకంగా భూమ్ దుకాణాలు ఆయనే తెరిచాడు తల్లి. ప్రభుత్వ దుకాణాలు తల్లి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు తల్లి. ఊరూరు కాదు కదా, వీధి వీధి ఈ రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు తల్లి. మద్యంకి బానిసలుగా తయారు చేస్తున్నాడు తల్లి సమాజాన్ని. ఆ కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది ఈరోజు చనిపోయారు తల్లి. పురుగు మందు కన్నా దారుణమైన మద్యం ఈ రోజు ఆయనే తయారు చేస్తాడు, బాటిల్లో ఆయనే నిమ్ముతాడు, ఆయనే అమ్ముతాడు తల్లి. పాపం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి టార్గెట్లు తల్లి. రోజుకి 1,00,000 రూపాయలు షాప్ కి అమ్మపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయంట. ఇంకా వాళ్ళు స్వయంగా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రా డిస్కౌంట్ ఇస్తే, ఇదిగో ఈ బాటిల్ బాగుంది, ఆ బాటిల్ బాగుంది, కొత్తగా స్పెషల్ స్టేటస్ అన్న బాటిల్ తీసుకొచ్చాం, అది తాగి సావండ్రా బాబు అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు. ఇది రెండో మోసం. మూడో మోసం, ఆనాడు ఏమన్నారు తల్లి, 1000 రూపాయల కన్నా ఎక్కువ చెల్లించాల్సిన జబ్బు ఏమైనా ఉంటే అది ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ చేస్తా అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయిపోయింది. ఆసుపత్రులకి దాదాపు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు తల్లి. వాళ్ళు ఇంకా మేము ఏమీ చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నాడు, ఇప్పుడు అదే ఇవ్వట్లేదు. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నాడు తల్లి. 30 లక్షల ఇల్లు ఇక్కడ అడుగుతున్నా, మీకు ఒక్క ఇల్లన్నా అందిందా? కనీసం 3,000 ఇల్లు కట్టలేడు తల్లి, 3,000 కట్టలేదు. ఇంకా ఆరో మోసంకి వస్తున్నా తల్లి, 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా తల్లి? ఇచ్చినాడా పెన్షన్? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయూత పేరుతో 10 రూపాయలు ఇస్తాడు తల్లి, 100 రూపాయలతో బెత్తాడు తల్లి. పాపం ఆటో డ్రైవర్లు అందరూ గొడవ,
ఆడిచ్చే 15,000 రూపాయలు మాకు వద్దురా బాబు, ఆ ఫైనల్ తగ్గించమనండి, ఆ పెట్రోల్ డీజిల్ తగ్గించమనండి. వాళ్ళు కూడా అక్కడ ఒక మోసం. ఇంకా 8వ మోసం ఫీ రీయింబర్స్మెంట్. విద్యా దీవెన, వసతి దీవెన అని ఒక పనికిమాల కార్యక్రమం చేస్తున్నాడు. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా, మార్క్ లిస్ట్ కావాలంటే మీరే డబ్బులు కట్టాలా. ఆ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఒక పెద్ద మోసం. 2 నెలల ఓపిక పట్టుదలి పాత ఫీ రీయింబర్స్మెంట్ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మీ పిల్లలు చదివించడానికి పంపించాలి, అది ఒక్కటే మీ బాధ్యత. వాళ్ళు సరి చదవకపోతే 2 పీకండి, అది ఒకటే మీకు బాధ్యత. ఆ ఫీ రీయింబర్స్మెంట్ మొత్తం చూసుకునే బాధ్యత మాది. హాల్ టికెట్ ₹1 చెల్లించాల్సిన అవసరం ఉండదు, మార్క్ లిస్ట్ కోసం ₹1 చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం చెప్పాలి కదా. 9వ మోసం రైతులకి 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానడు తల్లి. ఈ రోజు కనీసం 4 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఈ సభాముఖంగా జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు చేసిన నవ మోసాలపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్ ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు తల్లి. ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా పెద్దలు ఇప్పటికే చెప్పారు, మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెట్టారు తల్లి. ఈ మధ్యన చూస్తున్నాం సైకో ఫోటో, మా నమ్మకం నువ్వే అని. సొంత తల్లి చెల్లి నమ్మట్లేదు, ఇంకా మనం ఎట్లా నమ్ముతాం తల్లి? ఒక్కసారి ఆలోచించండి తల్లి. ఇంకా సిద్ధమని పోస్టర్లు పెట్టారు, సొంత చెల్లి సిద్ధంగా ఉంది తల్లి ఈయన ఇంటికి పంపించేదానికి. అందుకే ఆ పోస్టర్లు పెట్టాడేమో అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమనంటే షర్ట్ మరత పెట్టుకోవాలంటున్నాడు. అరే నువ్వు షర్ట్ మరత పెట్టుకుంటూ ఉండు, నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత 2 నెలల్లో ప్రజలందరూ తీసుకుంటారు. జగన్ నువ్వేం కంగారు పడదు తల్లి. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. ఇదిగో ఈ రంగు ఎర్ర, ఇంత ఎర్రగా ఉంటుంది అలా బటన్. సో బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో ₹10 పడుతుంది. నేను ఒప్పుకుంటా, ₹10 పడుతుంది, కాదని నేను అనట్లా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి ₹100 ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. తల్లి రేప మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడమ్మా, ఒక గొట్టం తెస్తాడు, ఉఫ్ అని ఊదమని. దయచేసి ఊదద్దమ్మా, దయచేసి ఊదదు. ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. అమ్మ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈ రోజు వాలంటీర్ వాసు వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు తల్లి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తానని అబద్ధాలు చెప్తున్నారు తల్లి. వాళ్ళకి ఒకటే చెప్పండి తల్లి, భారతదేశానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక్కడ